నేను గౌరవ ముఖ్యమంత్రి గారు సభలో ఉన్నారు. వారిని నేను మీ ద్వారా అడిగేది ఏంటంటే, ఇవి కాకుండానే ఇప్పటి వరకు ఇచ్చిన ఉద్యోగ నియామకాలు కాకుండానే మీరు 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయడానికి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని మాత్రమే కోరుతున్నా. అంతకు మిగిలిన నేనేమి మిమ్మల్ని విమర్శించడం లేదు, ఇంకో మాట మాట్లాడమే. దయచేసి మీ కొరకు ఎదురు చూస్తున్నారు బయట. 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వాల్సిందని కోరుతున్నా. ఏమైందా? ఏమైంది? నేనేం అనలేదు కదా శ్రీహరి గారు. నేను వారిని ఏం అనలేదా శ్రీహరి గారు. శ్రీహరి గారు. ముఖ్యమంత్రి గారు ఇట్లయితే కష్టం. నేనేమో చాలా శ్రీహరి గారు సభా సాంప్రదాయాలకు కట్టుబడి మాట్లాడుతున్నాను. అధ్యక్ష, అదేవిధంగా 6 గ్యారంటీలకు సంబంధించి నిన్న నేను ఒక లెక్క చెప్పాను అధ్యక్ష. స్పష్టంగా గణాంకాలతో సహా వివరించాను. బహుశా అది ఫైనాన్స్ మినిస్టర్ గారికి చేరి ఉంటుంది. నేనేమంటానంటే ఆ 6 గ్యారంటీలకు 53,196 కోట్ల రూపాయలు బడ్జెట్లో కేటాయించారు. ఈ 53,196 కోట్ల రూపాయలు ఆ 5 హామీలు ఉన్నాయి. 6టికి బదులు యువ వికాసం వదిలిపెట్టి 5 రాశారు బడ్జెట్ డాక్యుమెంట్లో. ఈ 5 గ్యారంటీలకు ఈ 53,196 కోట్ల రూపాయల బ్రేకప్ ఒకసారి చెప్పాలని నేను ఫైనాన్స్ మినిస్టర్ గారిని కోరుతున్నా. ఏ హామీకి ఈ మొత్తం అమౌంట్లో ఎంత పెట్టారనేది ఒకసారి బ్రేకప్ చెప్పమని నేను కోరుతున్నా. అధ్యక్ష, సింపుల్గా నేను నిన్నే చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. 4 నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున 119 నియోజకవర్గాలకు 4,16,000 ఇండ్లు అవసరం పడతాయి అధ్యక్ష. 4,16,000 ఇండ్లకు ఇంటికి 5 లక్షల రూపాయల చొప్పున, లేదా ఎస్సీ ఎస్టీ అయితే అదనంగా ఇంకో 1 లక్ష రూపాయలు ఇస్తామన్నారు కాబట్టి అది కూడా కలుపుకుంటే దాదాపుగా 23,000 కోట్ల రూపాయల పైన అవుతున్నది అధ్యక్ష. కానీ మనం పెట్టింది 7,700 కోట్ల రూపాయలు మాత్రమే. దీన్ని ఏ రకంగా ఇందిరమ్మ ఇండ్లను మీరు ఏ రకంగా పూర్తి చేయబోతున్నారని నేను అడుగుతున్నా. నేను అడిగేది ఏంటి అంటే, బడ్జెట్ తక్కువ పెట్టారు, వీలైతే మీ అప్రాప్రియేషన్లో కొంచెం ఎక్కువ పెడితే మీరు అనుకున్న ఇందిరమ్మ ఇండ్లు అందరికి వచ్చే అవకాశం ఉంటుందని మాత్రం నేను చెప్పదలుచుకున్నాను. అదేవిధంగా అధ్యక్ష, ప్రధానంగా మా సోదరులు బట్టి విక్రమార్క గారు డిప్యూటీ సీఎం అయ్యారు, ఫైనాన్స్ మినిస్టర్ కూడా అయ్యారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పొందుపరిచిన విధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అభయహస్తం ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ప్రతి ఒక్కరికి 12 లక్షల రూపాయల చొప్పున ఆర్థిక సాయం చేస్తామన్నారు. తప్పకుండా బట్టి విక్రమార్క గారు ఫైనాన్స్ మినిస్టరే కాకుండా దళిత సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కాబట్టి మా పట్ల, లేకుంటే ఈ వర్గాల పట్ల తప్పకుండా ప్రేమ ఉంటుంది, బడ్జెట్ ఉంటుందని అనుకున్నాను. కానీ ఎక్కడ కూడా మీ డాక్యుమెంట్లో చెప్పమ్మా, సార్ని అడగండి. ఒకరు పెద్దలు గౌరవనీయులు శ్రీహరి గారు గతంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండి వాళ్ళకి మేనిఫెస్టో పెట్టి పక్కకు పెట్టడం, మోసం చేయడం అలవాటు కాబట్టి మేము కూడా అట్లా చేస్తాం అనుకుంటున్నాం. మీరు ప్రతి దాన్ని అడగలేదు అధ్యక్ష. వచ్చిన 2వ రోజే ప్రతిపక్షం అంటే ప్రతిపక్షానికి మీరు ప్రతిపక్షం కాదు, ఫ్రస్ట్రేషన్ పక్షం. అధికారం పోయింది, ఏం చేయాలి? ఆయన అంటున్నాడు, మా రేవంత్ రెడ్డి గారు కాదు, మన హరీష్ రావు గారు అంటున్నారు నేనే సీఎం అయితే అని. అంటే కొంచెం ప్రాబ్లం వచ్చింది అధ్యక్ష వీళ్ళకి. దానికి మనం ఏం చేయలేరు, ఇక దాన్ని ఎవరేం చేయలేరు. ఇక దేవుడు కూడా కాపాడలేడు. ఒక్క నిమిషం సార్, దేవుడు కూడా కాపాడలేడు వీళ్ళని, దేవుడు కూడా కాపాడలేడు. రాక నలవటకు వచ్చింది అధ్యక్ష. మన వర్షాలు లేక ఇబ్బంది పడుతున్నాం, మంచినీళ్ళు లేవు. జగన్మోహన్ రెడ్డి బిర్యానీ తినిపించిండు, రాసిచ్చిండు. వస్తా అధ్యక్ష, వస్తా వీళ్ళు ఎమ్మెల్యే అధ్యక్ష. ఎంత ఐరన్ లేక అంటే వీళ్ళ పార్టీ వస్తా పాప 38 ఏళ్ళ ఓంపాడు సార్. 2 చిన్నపిల్లలు మస్తెక్కి హైదరాబాద్కి కార్లలో దోసుకున్న సొమ్ముతో ర్యాలీ తీసుకొని హైదరాబాద్కి వచ్చి ఆ ఎమ్మెల్యే ఆగో చెప్తా మీ చరిత్ర సార్. కృష్ణానీలే సార్, 40 మంది లేక 40 మంది లేరు సార్ వీళ్ళకు. 40 ప్రజలు చీదరించారు, 40 ప్రజలు టీఆర్ఎస్ బహిష్కరించారు. హైదరాబాద్కి వెళ్ళి రౌడీల కార్లు వేస్తే
సార్ ఆ ఓంకాడు చనిపోతే సార్ ఓంకాడు చనిపోయింది సార్ ఇద్దరు చిన్న పిల్లలు మొన్న నేను లేకుంటేని ఓంకాడు చనిపోతే కనీసం మా జిల్లా ఉన్న ఏకైక ఎమ్మెల్యే గాని మంత్రి గారు కేసీఆర్ గారి కేటీఆర్ గారి ఆ కుటుంబాన్ని ఆదుకుంటామని అంటలేరు సార్. ఎంత దరిద్ర రాక జిల్లాకు వచ్చి ఓ మనిషిని పొట్టలు పెట్టుకోరు. ఈయన మేనిఫెస్టో గురించి మాట్లాడుతున్నాడు సార్. ఒకటే చెప్తుంది సార్, ఈయన మేనిఫెస్టో 2001లో పార్టీ పెట్టింది సార్. కేటీఆర్ నీ దుకాణం మంది నాగా మంత్రి గారు దుకాణం మంది సార్. ఒకటి సార్ అసలు బయటకు వస్తున్నా సార్. అసలు బయటకు వస్తున్నా. అరే మీ చరిత్ర చెప్తా సార్. 2001లో సార్ కేసీఆర్ గారు పార్టీ పెట్టిండు సార్. కేసీఆర్ గారు పార్టీ పెట్టినప్పుడు ఏం చెప్పిండు సార్, ఈ రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రి దళితుడే. కేసీఆర్ మాట అంటే మాటే, ఆ మాటకి కాకుండా నా తల తీసుకుంటా అన్నాడు. తల ఉందా సార్ కేసీఆర్ది? సార్ దళితులు ముఖ్యమంత్రి చేసిన దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే, అదే బట్టి విక్రమ్ దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఆయన గడుకోసారి ఆ స్థానం చూడలేక 13 సార్ చాలా ఇంపార్టెంట్ సార్. ఇది చాలా ఇంపార్టెంట్. మేనిఫెస్టో గురించి మాట్లాడినప్పుడు మేము మాట్లాడాలి సార్. దళితుడు ప్రతిపక్ష నాయకుడు అయితే ఓర్వలేక 13 మంది ఎమ్మెల్యేని అంగట్లో పశువులను పోయినట్టు కొని మా దళిత ప్రతిపక్ష నాయకులు ఈ రోజు మేనిఫెస్టో గురించి మాట్లాడతా కేసీఆర్ గారు మేనిఫెస్టో టీఆర్ఎస్ పార్టీ నీ అబద్ధాల పార్టీ. మాకు చెప్పిన మేనిఫెస్టో 2 రోజులలో 2 అమలు చేసినాం, ఇంకా చేస్తాం, చెప్పని కూడా చేస్తాం. మీ దుకాణం బంద్ చేస్తాం. మీరు అనవసరంగా లేకపోతే మాటలు మాట్లాడు. శ్రీహరి గారు సార్ ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది సార్, మా ముఖ్యమంత్రి గారికి కూడా అర్థమై ఉంటుంది ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు అనేది. ఎవరు ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు సార్? శ్రీహరి గారు ప్లీజ్. కాదండి సార్, మీరు ఆపారా సార్? మీరు మాట్లాడుతున్నారు. ఆయన మాట్లాడిన తర్వాత ఆపడా సార్? అరే ఒక మంత్రి సార్, ఒక మంత్రి గారు మస్తు ఏంది సార్, మస్తు ఎక్కిందని మాట్లాడింది సార్. ఒక మంత్రి గారు శాసనసభలో మాట్లాడవలసిన భాషనేనా సార్ అది? ముఖ్యమంత్రి గారు దీనికి ఒప్పుకుంటారా సార్ ఇది? కానీ ఒక్క మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా సార్. మా పార్టీ ఏమని అనుకొని ఆ పార్టీ ఏమని అనుకొని నేను ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా. నేను ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పూర్వాశ్రమంలో మేము ఒకటే స్కూల్లో చదువుకున్నాం సార్. నేను సీనియర్ స్టూడెంట్ సార్, ఆయన జూనియర్ స్టూడెంట్ సార్. ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలని మాత్రము నాకు మనసు నిండా ఉన్నది సార్. కానీ రేవంత్ రెడ్డి గారు కొంచెం మీ వాళ్ళతో జాగ్రత్తగా ఉండండి. రేవంత్ రెడ్డి గారు.